నమస్తే ఆల్. హిస్టరీలో కొన్ని ప్రీవియస్ బిట్స్ చూద్దాం. అలా ఇంపార్టెంట్ మొత్తం కవర్ చేసుకున్నాం. నేను వీడియోలో పెడుతున్న బిట్టు ప్రతిదీ ప్రీవియస్ బిట్టే, ఇది గమనించండి. వీటిలో చెప్పుకొని వెళ్ళిపోతున్నతను అలా కాదు, కానీ ప్రీవియస్ బిట్టే, దీని రిలేటెడ్ కూడా చూసుకోండి. రైట్, సోది లేకుండా వెళ్ళిపోదాం. ఆంధ్రుల మొదటి రాజవంశం ఏది? ఆంధ్రుల మొదటి రాజవంశం ఏదంటే, ఇక్కడ ఆన్సర్ కూడా నేను మెన్షన్ చేశాను, శాతవాహనులు. ఆంధ్రుల మొదటి శాతవాహనులు. స్థాపకుడు ఇవన్నీ చూసుకోండి. ఆంధ్రులు క్రీస్తు పూర్వం 245 నుంచి క్రీస్తు శకం 250 వరకు పరిపాలిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. స్థాపకుడు మొత్తం శాతవాహన రాజు ఎంతమంది ఉంటారంటే 30 మంది ఉంటారు. గొప్పవాడు GPS గౌతమి పుత్ర శాతకర్ణి. మొదటివాడు శ్రీముఖుడు. అలా చూసుకోండి. ఏంటి ఇది ఇంపార్టెంట్, ఆల్రెడీ అన్ని కవర్ చేస్తాను. తర్వాత శాతవాహనుల రాజధాని ప్రతిష్టానపురం ఎక్కడుంది? ప్రతిష్టానపురం యాక్చువల్లీ వీళ్ళకి 3 రాజధానులు ఉంటాయి. 3 రాజధానులు: ధరణికోట, ఒక్కొక్క చరిత్రకారుడు ఒకలా చెప్తాడు. నాగార్జునకొండ, ప్రతిష్టానపురం. సో ఇక్కడ ఎక్కడుంది అంటే, ఈ ప్రతిష్టానపురం అనేది ఇది మహారాష్ట్రలో ఉంది. తర్వాత ఒక్కొక్క అతడు కన్నడలో, వీరు కన్నడ ప్రాంతానికి చెందినవారని, మహారాష్ట్రకు చెందినవారని, ఆంధ్రప్రదేశ్కి చెందినవారని, గుత్తి ఆయన వెంకట్రావు ఇలా ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి బిట్ చూడండి. శాతవాహనుల రాజధాని ప్రతిష్టానపురం. అయితే ఈ ప్రతిష్టానపురం 3 రాజధానులు, అందులో ఇది ఒకటి. ప్రతిష్టాని ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. తర్వాత నెక్స్ట్ గాథా సప్తశతి అనే బుక్ రాసింది ఎవరంటే హాలుడు. గాథా సప్తశతి బుక్ రాసింది హాలుడు. ఇందులో 700 గాథలు ఉన్నాయి. గాథా సప్తశతి బుక్ రాసింది ఎవరంటే హాలుడు. ఇతడు శాతవాహనుల రాజుల్లో 17వాడు. ఈయన కవి వాత్సల్యుడు అనే బిరుదు కూడా ఉంది ఈయనకి. తర్వాత ఇక్ష్వాకుల రాజధాని నాగార్జునకొండ. ఇంకా గట్టి మాట్లాడుతూ విజయపూరి ఆన్సర్. మొదటివాడు శ్రీశాంతమూలుడు. తర్వాత విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు అంటే హరిహర రాయలు, బుక్కరాయలు. వీరు సంగమ వంశస్థులు. సంగమ, సాలువ, తులువ, ఆరవీటి. ఇవి ఆర్డర్ కామన్. ఈ సీక్వెన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, ఆరవీటి వంశం. ఈ సంగమ వంశానికి చెందిన వాళ్ళే హరిహర రాయలు, బుక్కరాయలు. ఇందులో మెయిన్ తులువ వంశానికి చెందినవారు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన వంశం ఇందాక చెప్పాను, తులువ వంశం. ఈయన 1509లో పట్టాభిషేకం పొందుతాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన 1510లో గోవా కోసం పోర్చుగీస్ వారితో మేలు జాతి గుర్రాల కోసం ఒప్పందం చేసుకుంటాడు పోర్చుగీస్ వారితో. ఈ గోవా ఒప్పందం ఇక్కడ 1510లో చూసుకోండి. తర్వాత
ఆంధ్ర భాషాభిమానుడు గిడుగు రామూర్తి పంతులు. ఇంకొకటి స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే ఆగస్టు 29 ఏంటి అన్నది కామెంట్ చేయండి. నేను డేట్తో సహా చెప్పాను. నేను ఎందుకు చేయమంటున్నానంటే, నువ్వు చేస్తే నాకు ఒరిగిందేయట్లేదు, కానీ నువ్వు చేయకపోయినా ఒరిగిదేయట్లేదు. కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు అది మైండ్లో గుర్తుండిపోతుంది. ఆగస్టు 29వ తేదీ గిడుగు రామూర్తి పంతులకి చెప్తున్నా. ఇంకా అతని వ్యవహారిక భాష పితామహుడైన భాషాభూషణుడు. గుర్తుపెట్టుకోండి, గుడ్ భాష అని కనిపించిందంటే గిడుగు రామూర్తి పంతుల దగ్గరికి వెళ్ళిపోండి. ఆగస్టు 29 ఈయన వ్యవహారిక భాష పితామహుడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తేదీ. ఆంధ్ర రాష్ట్రం గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందంటే 1953 అక్టోబర్ 1వ తేదీన ఇది ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వచ్చేసి 1953 అక్టోబర్ 1వ తేదీన ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 1956 నవంబర్ 1వ తేదీ ఏర్పడింది. నవ్య ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది అంటే 2014 జూన్ 4th ఏర్పడింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రాజధాని ఏంటంటే గుర్తుపెట్టుకోండి, గుంటూరు, హైదరాబాదు, అమరావతి. నేను సోర్స్ చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందరూ ప్రిలిమ్స్ రాశారు, కొంచెం రాస్తున్నారు. కాబట్టి నేను కొత్త వాళ్ళకి నేను మళ్ళీ ఫ్యూచర్లో మంచి చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే బిట్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్, కావాల్సిన పాయింట్స్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయనకి ఉన్న బిరుదే ఆంధ్ర కేసరి. అనుకున్న బిరుదు ఆంధ్ర కేసరి. ఆ తర్వాత వచ్చేసి పంజాబ్ కేసరి. లాలా లజపతి రాయ్. తర్వాత ఆంధ్ర కేసరి ఇక్కడ ఉంది, టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర అనే పదం ఎక్కడ ప్రస్తావించబడింది? ఐతిరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడింది. ఐతిరేయ బ్రాహ్మణం. ఆంధ్రలో మొదటి రాజవంశం శాతవాహనులు. స్థాపకుడు శ్రీముఖుడు. గుర్తుపెట్టుకున్న స్థాపకుడు శ్రీముఖుడు. శాతవాహనం మొదటి రాజవంశం. తర్వాత శాతవాహనుల రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. ఇప్పుడు 17వ వాడు, ఇప్పుడు మొదటివాడు, 23వ వాడు, 27వ వాడు. గాథ సప్తశతి రచించింది ఆలుడు. నా కవి వాత్సల్యుడు. నేను 17వ వాడు. విశ్వాకుల రాజధాని ఏంటి? విజయపూర్. నాగార్జునకొండ, విజయపూర్. ఇవి ఎందుకు ఫేమస్ అంటే బౌద్ధ మతానికి ఫేమస్. విశ్వాకుల ప్రసిద్ధ రాజు వశిష్ఠ పుత్ర ఈయన
నేను ఎందుకు ఫేమస్ అంటే మన ఏపీలో మేనత్త కూతురుని వివాహం చేసుకునే పద్ధతి ఉంది. ఈయనే స్టార్ట్ చేశాడు. మేనత్త కూతుర్లను వివాహం చేసుకున్నారు. ఆ సిస్టమ్ ఈయంతోనే స్టార్ట్ అయింది. అందుకే అత్తలు అలుగుతున్నారు ఇప్పుడు. కాకతీయుల రాజధాని ఊరువల్లి. ఎందుకు ఫేమస్ ఇది? తివాచీలకు ప్రసిద్ధి. కాకతీయులలో ప్రసిద్ధ పాలకుడు గణపతి దేవుడు. ఈయన కాకతీయుల రుద్రమదేవి కాలం టైం పీరియడ్ 1962 1262 నుంచి 1289. విజయనగర రాజధాని. విజయనగర రాజధాని ఎక్కడ అంటే హంపి ఇస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. ఈయన ఎప్పుడైతే ఈయన ఆరవీటి వంశం వస్తుందో అప్పుడు పెనుగొండ ఆరవీటి వంశం పెనుగొండను బేస్ పాయింట్గా చేసుకొని పరిపాలిస్తారు ఆరవీటి వంశస్థులు. ఇక్కడ తాడపత్రి ఫేమస్ ఏంటంటే వటపత్ర దేవాలయం ఉంటుంది తాడపత్రిలో విజయనగర సామ్రాజ్యం. వటపత్ర దేవాలయం ఉంటుంది. నంద్యాల నూలు పత్తి సంబంధించిన హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ మూవీ కంప్లీట్ చేయడం. శ్రీకృష్ణదేవరాయలు రాజ్యాభిషేకం ఎప్పుడు అంటే 1509లో. శ్రీకృష్ణదేవరాయల రాజా తులో వంశం అని చెప్పిన సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణదేవరాయ రచించిన ఆముక్తమా లేదా? తర్వాత అష్టదిగ్గజ కథలు ఎవరు ఆస్థానంలో అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నారు. తిరుపతి దేవాలయాన్ని విస్తరించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు అంటారు. కానీ తర్వాత దీన్ని మెట్లు కట్టించింది ఎవరైనా కామెంట్ పెట్టు. తిరుపతి దేవాలయానికి స్టెప్స్ కామెంట్ పెట్టిన నీకు క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే రాయడం వల్ల ఏమవుతుందంటే నీకు వస్తుంది బెనిఫిట్. వీళ్ళ విజయనగర సామ్రాజ్యంలోనే ఎత్తుకో జోగినాడ బుక్కో ఇంకొక బుక్కో సార్ బుక్ తీసి ఎత్తుకో. స్టెప్స్ కట్టించింది ఎవరు? నాకు ఆన్సర్ నాకు గుర్తుంది, నేను మళ్ళీ చెప్తాను. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తేదీ. ఆ రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్. ఇది 1953 అక్టోబర్ 1 రాష్ట్రం. 1956 ఆంధ్రప్రదేశ్. 2014 నవ్య ఆంధ్రప్రదేశ్. తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం. పిచ్చిపిల్ల టైప్ చేసిన కేసరి టంగుటూరి ప్రకాశం మంత్రులు. నేను ఆంధ్ర భాష వ్యవహారిక భాష విధానం. తర్వాత 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రాష్ట్రంతో విలీనం చేయబడింది? ఏ రాష్ట్రం? తెలంగాణ ప్లస్ 1956 ఫిబ్రవరి 20th పెద్ద మనుషుల ఒప్పందం జరుగుతుంది. పెద్ద మనుషుల ఒప్పందం. పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలోని
హైదరాబాద్ భవన్లో జరుగుతుంది. ఓకే, ఒక వీడియో లెంత్ అయిపోయింది. కొన్ని పాయింట్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కొంచెం ఊపియండి అబ్బా, వెళ్ళిపోతుంది జనాల్లోకి. యాస్పిరెంట్కి చేయకుంటే ఎలాగవా?